శ్రీ ధర్మశాస్త్రకి స్వాగతం. జై శ్రీరామ్. మిత్రులారా, నటి బీజేపీ నేత అయిన కరాటే కళ్యాణి గారు ఇచ్చిన ఫిర్యాదుతో యూట్యూబర్ నా అన్వేష్పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ ఎఫ్ఐఆర్లో మరిన్ని సెక్షన్స్ జోడించాలని ఆమె పోలీసులను కోరారు. అన్వేష్ మాటలు నేరుగా హిందువుల ఆరాధ్య దైవాలైన సీతాదేవి, ద్రౌపదులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సంచలనం రేపింది. అసలు అన్వేషకి హిందూ ధర్మం పైన కానీ హిందూ సనాతన ధర్మం గురించి ఏం అవగాహన లేకుండానే ఇట్లా మాట్లాడారని, ఇలాంటి వారి పట్ల ఇలా హిందువులు చాలా అప్రమత్తంగా ఉండాలి అని ఆమె కోరారు. అసలు ఇలాంటి వాడికి దేశ బహిష్కరణ చేస్తేనే మేలైన భావన ఈ దేశ హిందువుల్లో వ్యక్తమవుతున్నది. అసలు వాడికి ఎంత ధైర్యం ఉంటే కానీ డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో మాట్లాడతాడు. అసలు వాడెవడండి మన హిందువులను డైరెక్ట్‌గా అటాక్ చేయడానికి? మిత్రులారా, ఇప్పటికైనా హిందువులంతా ఒకటే అనే ఐక్యతగా ఉంటామనే భావన ప్రపంచానికి తెలియజేయడం కోసం ఇలాంటి వారి పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి